బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి నిలయం తిరుమలలో నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేశారు. స్వామివారు విరామం లేకుండా ఎలా అయితే భక్తులకు దర్శనం ఇస్తున్నారు, భద్రతా సిబ్బంది కూడా అలాగే శ్రీవారికి భద్రత కల్పిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలర్ట్ ప్రకటించారు. ఏడుకొండలవాడి సన్నిధిలో తాజా పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. హైందవుల ఆరాధ్య క్షేత్రం, నిత్యం భక్తజన సందోహంతో ఉండే ఏడుకొండలపై భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మూడంచెల భద్రత నడుమ తిరుమల మొత్తం నిఘా నీడలో ఉంది. టీటీడీ విజిలెన్స్, ఎస్పీఎఫ్, స్టేట్ పోలీస్, ఆక్టోపస్తో పాటు పలు విభాగాలు తిరుమలలో పహారా కాస్తున్నాయి. ప్రత్యేకంగా 2000 సీసీ కెమెరాలతో నిత్యం పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఉపద్రవాన్ని పసిగట్టే అనాలిటిక్స్ కలిగిన అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంది. శ్రీవారి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు మొత్తం తిరుమల క్షేత్రంలో అత్యంత నాణ్యతతో చిత్రీకరించే అధునాతన సీసీ కెమెరాలను అమర్చారు. ఎలాంటి సమాచారమైనా టీటీడీ నిఘా విభాగానికి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సెకండ్ల వ్యవధిలోనే అందుతుంది. దొంగతనాలు, మిస్సింగ్ కేసుల్ని సులభంగా గుర్తించి నిమిషాల వ్యవధిలో పోగొట్టుకున్న వస్తువులు గాని, తప్పిపోయిన వారి ఆచూకీ గాని తెలుసుకునేలా నిఘా వ్యవస్థ క్రియాశీలకంగా పనిచేస్తోంది. తిరుమలకు ప్రధానంగా భక్తులు వచ్చే మార్గాలు 3 ఉన్నాయి. మొదటిది అలిపిరి వైపు ఉన్న కాలినడకన మార్గం కాగా, రెండవది శ్రీనివాస మంగాపురంకి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీవారి మెట్టు కాలినడకన మార్గం మరొకటి. అదేవిధంగా వాహనాల్లో ప్రయాణించడానికి ఘాట్ రోడ్డు మార్గం ఉంది. ఇవి కాకుండా కడప, రాజంపేట, కోడూరు నుంచి కొంతమంది భక్తులు కుక్కలదొడ్డి వద్ద ఉన్న అటవీ ప్రాంతంలోని అన్నమయ్య మార్గం ద్వారా వస్తారు. ఇండియా పాక్ మధ్య ఉద్రిక్తతల కారణంగా తిరుమలకు ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ సందర్భంగా తిరుమల ప్రస్తుతం ఉన్న భద్రతా ప్రమాణాలు, సెక్యూరిటీ ఆడిట్ పై ఉన్నత స్థాయి అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో గురువారం తిరుమల భద్రతపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పోలీసు శాఖ, టీటీడీ, ఇతర భద్రతా విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతపురం రేంజ్ డీఐజీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. 2023 మే నెలలో నిర్వహించిన భద్రతా ఆడిట్ సమీక్షలో చేసిన ప్రతిపాదనలు, ఇటీవలి పరిణామాల ఆధారంగా చేపట్టాల్సిన మార్పులు అనే విషయాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సుదీర్ఘంగా సమావేశంలో చర్చించారు. అన్ని భద్రతా విభాగాలను సమన్వయపరిచి ప్రతి విభాగానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రూపొందించాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు. తలకోన, మామండూరు, తుంబురు తీర్థం, మంగళం మార్గాలు సహా శేషాచల అటవీ ప్రాంతానికి చెందిన 14 ప్రవేశ ద్వారాలలో భద్రతను మరింత పటిష్టం చేయాలని సూచించారు.